నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ జిఆర్ కాలనీలను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సందర్శించారు. ముంపు బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని తీవ్రంగా నష్టపోయిన కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ జిఆర్ కాలనీలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ శుక్రవారం సందర్శించి బాధితులను పరామర్శించారు. వరద పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ వర్షాలకు ఇల్లు నీట మునిగి తీవ్ర ఇబ్బంది పడుతున్న బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ఆహారం, త్రాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో రిలీఫ్ అండ్ రెస్క్యూ మెజర్స్ ఇన్స్పెక్షన్ నడుస్తుంది. మొత్తం జిల్లాలో 3 days నుంచి హెవీ రెయిన్ఫాల్ పడుతుంది. 2 NDRF టీమ్స్, 6 SDRF టీమ్స్ ఇక్కడ రిలీఫ్ కోసం పని చేస్తున్నాయి. రోడ్ అండ్ పవర్ రెస్టోరేషన్ వర్క్స్ కూడా మిషన్ మోడ్లో నడుస్తున్నాయి. దాంతోపాటు టౌన్లో ఉన్న ఇష్యూస్ కూడా జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో రెస్క్యూ అండ్ రిలీఫ్ మెజర్స్ నడుస్తున్నాయి. రిలీఫ్ వర్క్స్ కోసం ఫుడ్ అన్ని రెస్క్యూ షెల్టర్స్లో ఫుడ్ అండ్ వాటర్. కామారెడ్డి జిల్లా ఇప్పటి వరకు ఎప్పుడు చూడని విధంగా వరద బీభత్సవాన్ని చవి చూసిందని మంత్రి సీతక్క అన్నారు. వరద ప్రభావంతో ఇల్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలు నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఎస్పీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారన్నారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఏర్పడిన భయంకర వరద పరిస్థితులను ఎదుర్కొని ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని చెప్పారు. హాస్టల్లో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను సురక్షితంగా పోచారం, డామ్ కింద మునిగిపోయిన 14 గ్రామాల ప్రజలను రాత్రికి రాత్రి పునరావాస కేంద్రాలు తరలించడం వంటి చర్యలు అధికారుల కృషి, సమన్వయానికి నిలిచినామని మంత్రి అభినందించారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 వ్యక్తులు మృతి చెందగా ఒకరు గల్లంతైనట్టు సమాచారం అందిందని తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి స్వయంగా రివ్యూ చేయలేకపోయారని సీతక్క వివరించారు. రోడ్లు, చెరువుల కట్టలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రమాదకర రహదారులపై పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేయాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ పనులు వేగవంతం చేసి వ్యాధులు ప్రబలకుండా చూడాలని, ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించి శుభ్రపరచాలని ఆదేశించారు. మండల స్థాయికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలని, వాగులు, చెరువుల కింద ఉన్న గ్రామాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ నష్టం జరగకుండా అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండి పనిచేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ క్లిష్ట పరిస్థితులలో చక్కగా పనిచేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేషెట్కర్, ఎల్ఐడి ఎమ్మెల్యే మదన్ మోహన్, స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఫైర్ అదనపు డీజీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉందని కోరుకుంటాము, విజ్ఞప్తి చేస్తాము. మరి కామారెడ్డిలో గత మొన్న నైట్ నిన్న తెల్లారగట్ల కురిసినటువంటి భారీ వర్షాలతో కామారెడ్డి ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రోడ్లు కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత ఊళ్ళల్లో కూడా ఉపచార ప్రాంతం కింద విలేజ్లలో కూడా వాటర్ వచ్చి కొన్ని తండాలు ఆ ముంపున గురైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటు జిల్లా కలెక్టర్ గారు, పోలీసు అధికారులు, ఎస్పీ గారు, మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అదేవిధంగా షబ్బీర్ అలీ గారు పెద్దలు, మరి అందరి యొక్క సహకారం, మీరు ఎప్పటికప్పుడు సలహాదారు మేమందరం కూడా పార్టిసిపేట్ చేసి జిల్లా అధికారులతో రివ్యూ చేసుకోవడం జరిగింది. రాబోయే కాలం కూడా మరికొన్ని రోజులు అలర్ట్గా ఉంటూ మరి ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలని నిర్ణయించడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ముందస్తుగా కూడా ఇక్కడెక్కడ బాగులు కానీ చెరువులు కానీ అభివృద్ధి ఎక్కడుందో అవన్నీ కూడా అంచనా వేసుకుని ఆ కింద ఉన్నటువంటి ప్రాంతాలను కూడా అప్రమత్తం చేయాలని ఆదేశించడం జరిగింది. అదే కాకుండా ఇమీడియట్లీ ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషను, తర్వాత హెల్త్, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్స్ వారందరూ అలర్ట్ ఉండాలని చెప్పినాం. జరిగిన నష్టాన్ని కూడా వెంటనే అంచనా వేయాలని ఆదేశించడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే రోడ్స్ తెగిపోవడం జరిగిందో వాటిని ఇన్స్టాల్ చేస్తూనే మరి పర్మనెంట్ వర్క్స్ కోసం కూడా అయినప్పటికీ అందరూ అలర్ట్ ఉండి పబ్లిక్ ను, తర్వాత హాస్టళ్లలో ఉన్నటువంటి పిల్లలను, మరి వరద బీభత్సంలో మునిగిపోయినటువంటి కాలనీలను, తండాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్లకు ఫుడ్ కానీ ఏర్పాట్లు అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఎంతో కొంతమంది మరి వ్యక్తులు, సంస్థలు కూడా చాలా మంది స్వచ్ఛందంగా వస్తే వదిలే సోదరుడు మదన్ మోహన్ రావు గారు, షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా శెట్కర్ సార్, ఇంకా మా మిగతా ఎమ్మెల్యేలతో మేమందరం కలిసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి కొంత స్పెషల్ ప్యాకేజ్ గా ఇక్కడ ప్రకటించే విధంగా కూడా వారిని కలిసి కోరడం జరుగుతుంది. తప్పకుండా ఆ నష్టాన్ని కొంత నివారించుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవాలి. సెంట్రల్ ను కూడా కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి అత్యధికంగా నిధులు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా కోరుతాం. కాబట్టి వాళ్ళకు ఇంకా మన అధికారులు పోలేదు. ఎందుకంటే ఇప్పుడంతా విలేజెస్ లో పబ్లిక్ ను సేవ్ చేసుకోవడం, ప్రొటెక్ట్ చేసుకునే కార్యక్రమాలను రేపు కొద్దిగా ఈ వాతావరణం మంచిగా అంటే కొంచెం వర్షం తగ్గిన తర్వాత వాళ్ళు ఫీల్డ్లకు వెళ్తారు. దాని మీద మీకు తెలుసు, గతంలో కూడా ఇచ్చిన మా వాళ్ళు జిల్లాలో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరైతే ఫస్ట్ అంచనాలు ఇస్తాం, దాన్ని వాళ్ళ యొక్క పరిస్థితి బట్టి ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ అయిందో దాన్ని బట్టి తప్పకుండా రెస్పాండ్ అయ్యింది. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. తిమ్మారెడ్డిలోని కళ్యాణి వాగుతికి కామారెడ్డి బేకర్ల సమీపంలో రైలు పట్టాల కింద గండి పడింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపాదికన రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. భారీ ప్రొక్లైన్ల సహాయంతో రైలు పట్టాల కింద గండి పూడ్చివేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలుచోట్ల వాగులు, బంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాగా బెకనూర్ మండలం రామేశ్వర్పల్లి శివార్లోని నిజామాబాద్ హైదరాబాద్ మార్గంలోని రైల్వే ట్రాక్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. రైల్వే అధికారులు తక్షణమే స్పందించి గురువారం దెబ్బతిన్న ట్రాక్ మరమ్మతు పనులు ప్రారంభించారు. కాగా శుక్రవారం కూడా మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరదల వల్ల రోడ్డు కోత గురి కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సదాశివ నగర్ నుండి బీకనూరు వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర దారి పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి 44వ జాతీయ రహదారి దెబ్బతినడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సదాశివ నగర్ నుంచి పొందుర్తి వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గం బ్లాక్ అయింది. క్యాసంపల్లి వద్ద హైవే కుంగిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లాయి. బేకనూరు మండలం జంగంపల్లి వద్ద ఏర్లై పడిన వరదతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డు మధ్యలో 20 అడుగుల వెడల్పుతో భారీ గుంత ఏర్పడింది. హైవేపై వరద ప్రవాహం పెరగడంతో పోలీసులు వాహనాలను నియంత్రించారు. వెనక్కి వెళ్లలేక ముందుకు కదలలేక వాహనదారులు గంటల కొద్దీ నరక ప్రయాణి అనుభవించారు. నిజామాబాద్ జిల్లా ఇందర్వాయి గేటు వద్ద నేషనల్ హైవేపై భారీ వరదతో రాకపోకలు అంతరాయం కలిగింది. బీపేట కామెడీ మార్గంలో బీటీ రోడ్డు కొట్టుకుపోయింది. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. కని విని ఎరగని రీతిలో కురిసిన వర్షానికి జిల్లా చిరుటాకులా వణికిపోయింది. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీట మునిగాయి.
ప్రజలు దాదాపు 36 గంటల పాటు ఇండ్లకే పరిమితమయ్యారు. 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి పట్టణంలో 12 అడుగుల ఎత్తులో వరద ప్రవహించింది. దీంతో ఎన్జిఓ కాలనీ, జీఆర్ కాలనీలు భయానక పరిస్థితులలో కొట్టుమిట్టాడాయి. కామారెడ్డి శివారు ప్రాంతంలోని పంట పొలాల మీదుగా తన్నుకు వచ్చిన వరద అంతకు అంతా పెరిగి గ్రౌండ్ ఫ్లోర్ భవనాలను ముంచుతూ ముందుకు సాగింది. కామారెడ్డి పెద్ద చెరువు గతంలో ఎన్నడూ లేని విధంగా అలుగు దూకింది. పెద్ద చెరువుకు కూతవేడి దూరంలోని నివాసితులు ప్రాణభయంతో వణికిపోవాల్సి వచ్చింది. ఓవైపు పెద్ద చెరువు అలుగు, మరోవైపు ఎగువ మెదక్ జిల్లా అటవీ ప్రాంతం గుండా భారీ వరద పంట పొలాల మీదుగా పరుగులు తీసింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 36కు పైగా చెరువులు తెగినట్టుగా ఇరిగేషన్ శాఖ ప్రకటించింది. అనధికారికంగా మరో 50కి పైగా చెరువులు ప్రమాదపు అంచులో కొట్టుమిట్టాడుతున్నాయి. మంజీరా ఉగ్రరూపం దాల్చడం, నిజాం సాగర్ గేట్లు ఎత్తి దిగువకు 1,00,000 క్యూసెక్కులు వదలడంతో దిగువ అనేక గ్రామాలు ముంపుకు ఎదుర్కోవాల్సి వచ్చింది. కులమత భేదాలకు అతీతంగా అందరూ జరుపుకునే వినాయక చవితి పండగ ప్రతి ఏటా సందడి వాతావరణంలో సాగుతోంది. అయితే ఈసారి కురుస్తున్న భారీ వర్షాల వల్ల పండగ ప్రభావం తగ్గింది. వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాలలో వినాయకుడికి గురువారం తొలి పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వినాయక చవితి వేడుకలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. నిర్వాహకులు భారీ వినాయక విగ్రహాలను మండపాలకు తరలించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు వినాయక విగ్రహాలను, పూజా సామగ్రిని కొనుగోలు చేసేవారు వర్షాల పట్ల ఆటంకం ఎదుర్కొన్నారు. భారీ వర్షాలు కురవడంతో వినాయక విగ్రహాలను మండపాలకు తరలించడం ఆలస్యమైంది. తద్వారా పూజలు కూడా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. వర్షాలు కురవడం వల్ల వినాయక విగ్రహాలు, పూజా సామాగ్రి విక్రయించే వ్యాపారులు ఆశించినంత వ్యాపారం జరగక ఇబ్బందులు పడ్డారు. మట్టి విగ్రహాలు ఉపయోగించిన వారు వర్షానికి ఎక్కడ నష్టం వాటిల్తుందోనని ఆందోళన చెందారు. బుధవారం మొదటి రోజు పూజా కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పటికీ వర్షం కారణంగా ఉత్సవాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో చాలా చోట్ల గురువారం తొలి పూజలు నిర్వహించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. భారీ వర్షాల నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలలో అల్పాహారం, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. వరద ప్రవాహానికి ముంపుకు గురైన వారికి తమ వంతు సహకారం అందించామని ప్రతినిధులు డాక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. కామారెడ్డి వరద బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సాయం అందించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలను సిపిఎం రాష్ట్ర బృందంతో ఆయన సందర్శించారు. ఇంటింటికి తిరిగి బాధిత కుటుంబాలను పరామర్శించారు. సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ కనీసం ప్రజలకు త్రాగడానికి మంచినీళ్లు, ఆహారం, కరెంటు అందుబాటులోకి తేవాలన్నారు. వరదల్లో కొట్టుకొచ్చిన రాళ్లు, రప్పలు, చెత్త చెదరం ఇంట్లో చేరి బురదమయం అయ్యిందన్నారు. పట్టణంలో వరదను అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసుంటే ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉండేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో అట్లాగే పట్టణంలో భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలో మొత్తం నీటిమయమైంది. టీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు, ఇతర ప్రాంతాలంతా కూడా 12 అడుగులకు పైగా నీటిలో మునిగే ఇళ్ళంతా కూడా ఇళ్లలో ఉండేటటువంటి సరుకులు, సర్టిఫికెట్లు, అట్లాగే ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇతర ధాన్యం తదితర సరుకులంతా కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది.
ఫర్నిచర్ కూడా ఎలాంటి పనికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇళ్లల్లో మొత్తం అంతా కూడా బురద చేరిపోయింది, రోడ్లు ధ్వంసం అయిపోయినాయి. అట్లాగే ఈ ప్రాంతం అంతా కూడా కరెంటు కూడా లేనటువంటి దుస్థితి ఉంది, తాగే నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉంది, తినడానికి ఆహారం కూడా సరిగా లేదు, సరఫరా చేస్తున్న పరిస్థితి కూడా అధికారులు చేయడం లేదు. ప్రతి కుటుంబం తక్కువ అంటే 10 లక్షల రూపాయల చొప్పున నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా చూసినప్పుడు దాదాపు 56 చెరువులు కూలిపోయినాయి. అట్లాగే అనేక గ్రామాల్లో నీటిమయమైపోయింది. అక్కడ పంటలు తీవ్రంగా నష్టం జరిగింది. పంటలు మొత్తం నీటిలో మునిగి ఉండడమే కాకుండా ఇసుక మట్టి చేరి అవి ఎంత కూడా ఏమాత్రం పనికొచ్చేటటువంటి స్థితి లేదు. అనేక గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కూడా లేకుండా పోయింది జిల్లాలో. అట్లాగే ఇలాంటి స్థితి ఏర్పడ్డటువంటి 3-4 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, అనారోగ్యాలకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ లేదా శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని అందించడం అనేటటువంటి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.